మనం ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతకాలి. ఇక్కడున్నప్పుడే ఈ ఆకర్షణీయమైన లోకం ఒక పక్కన లాగుతుండగానే వాటిని తెంచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తాలి. ఇలాంటి అనుభవాన్ని ఎంతమంది సాధన చేస్తున్నారో చూస్తుంటాడు ఆయన. మళ్ళీ నీకు ఇష్టమైన ఆకర్షణలన్నీ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు. ఎంత ఆకర్షణ అంటే నీకు మైండ్ తిరగదు అటు నుంచి. అయినా సరే బలవంతంగా తెంచుకొని నా దగ్గరికి వస్తున్నాడా, సంతోషపడతాడు. వీనికి ఎంత ఇష్టం నేనంటే వీడు నా దగ్గరికి రావచ్చు, లేదా అక్కడ కూర్చొని ఏదో చెత్త చెదారం చూడవచ్చు, చేయొచ్చు. కానీ ఏ కొంచెం సందు దొరికినా మందిరం అంటాడు, ప్రార్థనా గది అంటాడు, ప్రార్థనా తోట అంటాడు. ఏ కాడికి నా దగ్గరికి రావాలి, నా దగ్గర కూర్చోవాలి, నాతో మాట్లాడాలి, నా కార్యాలు చేయాలి. ఇంత ఆకర్షణీయమైన ప్రపంచంలో సైతం నా కోసం పరితపిస్తున్న నా బిడ్డ అని నీ కోసం దిగొస్తాడు ఆయన.